ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ ఇంటర్ స్టూడెంట్స్ స్ట్రైట్ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్ట్రైట్ లైన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ప్రూవ్ దట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద perpendicular drawn from the point root over a square minus b square comma 0 and minus of root over a minus square minus b square comma 0 to the line x by a cos theta y by b sin theta equal to 1 to the line x by a comma x by a cos theta y by b sin theta equal to 1 is b square. The equation of the given line is x by a cos theta plus y by b sin theta equal to 0. x by a cos theta plus y by b sin theta equal to 0. ఇప్పుడు ఫస్ట్ మ్యాథమెటిక్స్లో మీరు ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ స్ట్రైట్ లైన్స్ అనేది యాక్చువల్లీ 1A 1B ఉంటే 1Bలో ఇది యాక్చువల్లీ స్ట్రైట్ లైన్స్ టాపిక్ చాప్టర్ 1B చాప్టర్. ఓకే, ఇప్పుడు కంబైన్ చేసేసారు. సో ఒకటే టెక్స్ట్ బుక్ కాబట్టి మీకు 100 మార్క్స్ పేపర్ వస్తుంది. సో బీ కేర్ఫుల్. సో bx cos theta plus ay sin theta equal to minus ab equal to 0. దీన్ని ఏం చేసాము, క్రాస్ ఏబీని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే bx cos theta plus ay sin theta equal to ఈ డినామినేటర్స్ ఉన్నాయి కదా, ఇవి ఈక్వల్ టు ఇటువైపు వస్తే ab అవుతుంది. సో లెంత్ ఆఫ్ ద ఒకసారి క్లారిటీగా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు క్లారిటీ వస్తుంది కదా. సో లెంత్ ఆఫ్ ద perpendicular from points. నేను ఓన్లీ ప్రాసెస్ చెప్పేస్తే మీకు సింపుల్గా మీకు అయిపోతుంది. సింపుల్గా మీకు ప్రాసెస్ అంతా కాకుండా నార్మల్గా షార్ట్కట్ మెథడ్లో అప్లై చేయొచ్చు. బట్ 8 మార్క్స్ ఇచ్చేటప్పుడు మీరు షార్ట్కట్లో సేమ్ మీరు ఎగ్జామ్లో రాసేటట్టు అయితే అది మీకు ఫుల్ మార్క్స్ పడవదు. సో ప్రతి పాయింట్కి కూడా మార్క్ ఉంటుంది. ప్రతి పాయింట్ మీరు 1 లైన్ మిస్ చేశారంటే దానికి మార్క్స్ కట్ అయిపోతాయి. సో బీ కేర్ఫుల్ మా. సో ప్రతి పాయింట్కి కూడా ప్రతి సెంటెన్సెస్ అంటే ప్రతి ఈక్వేషన్లో ప్రతి వన్ స్టెప్కి కూడా మీకు పాయింట్స్ ఉన్నది. సో అందుకని చెప్పే మీకు ఇలాగా నేను సమ్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఇలా చెప్తూ చేస్తున్నాను. ఓకేనా. సో బై ఈ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా రూట్ ఓవర్ ఇది ఎలా వచ్చింది మేడం అంటే perpendicular from the points a square minus b square root over equal to 0 to the line 1 is p1 equal to a b cos theta root over a square b square minus b square plus a sin theta 0 minus ab by b square cos square theta a square sin theta. So length of the perpendicular from point minus a square minus b square comma 0 to the line 2 is. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, మనం ఇక్కడ ఈక్వేషన్ ఆల్రెడీ పాయింట్స్ అనేవి ఇచ్చాడు. సో మనం ఎందులో తీసుకున్నామంటే మనం పాయింట్స్ x1 y1 x2 y2 పాయింట్స్ తీసుకున్నాం. ఈ పాయింట్స్ని మనం ఈ ఈక్వేషన్లో అప్లై చేసాము. ఓకేనా. దీన్ని మనం ఎలాగా మళ్ళీ చేంజ్ చేసుకున్నాము అంటే ఇది ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకున్నాం కదా, దీన్ని మనకు ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకున్నాం కదా, మనం అదే తీసుకున్నాము. ఎక్స్ బి కాస్ థీటా, ఎక్స్ అంటే ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ సైన్ థీటా బై 0 మైనస్ ఏబి దీనిలోనే పెట్టుకుని మనం ఈ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసాము. ఓకేనా.
ఇది ఎలా వచ్చింది అంటే ఈ ఫార్ములాలో మనం అప్లై చేసుకున్నాం. రూట్ ఓవర్ ఏ స్క్వేర్ అంటే ఏంటి, బీ స్క్వేర్ కాస్ ఏ ఏ ఏ ఏ పాయింట్స్ ఏంటి, ఏ ఈక్వల్ టు ఏ బీ కాస్ థీటా, బీ ఈక్వల్ టు ఏ సైన్ థీటా, ఏ కాస్ థీటా బీ సైన్ థీటా. సో దీన్నే మనం ఇలాగా ఈ పాయింట్స్లోనే మనం ఇలా పెట్టుకున్నాము, కన్వర్ట్ చేసుకుని మనం స్టెప్ అనేది వేసుకున్నాము. సో ఇది ఎక్కడి నుంచో రాలేదు, ఇది ఎలా ప్రాసెస్ అనేది ఎలా వచ్చిందంటే ఈ ఈక్వేషన్లో మనం అప్లై చేసాం అనమాట, ఫార్ములాలో అప్లై చేసాము అంతే. ఓకే, అర్థమైందా అమ్మా? నెక్స్ట్ P2 ఈక్వల్ టు బీ కాస్ థీటా మైనస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ ఏ సైన్ థీటా 0 మైనస్ ఏబీ బై బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా రూట్ ఓవర్ ఈక్వల్ టు బీ కాస్ థీటా రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ బై బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. సింప్లిఫికేషన్ మనం అప్లై చేస్తున్నాము. సో ఆన్ మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 2 and 3 we obtained P1 P2 equal to B cos theta root over A square minus B square minus AB, B cos theta root over A square minus B square plus AB. సో మన బై ఏమొస్తుందమ్మా, బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ బీ కాస్ థీటా రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ ఏబీ, బీ కాస్ థీటా రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ. సో బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. చూడండి మా సేమ్ ఈ ఫార్ములానే మనం అప్లై చేస్తూ సమ్ అనేది చేసుకున్నాము. సో ఈ ఫార్ములాలోని అప్లై చేస్తూ సమ్ అనేది చేసాము. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి అంటే మనం ఫస్ట్ ఎంతవరకు చేసుకున్నామా. సో బీ స్క్వేర్ బీ కాస్ థీటా రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ ఏబీ, బీ కాస్ థీటా రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ బై బీ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. సో మనం ఇక్కడ సింప్లిఫికేషన్ అప్లై చేస్తే బీ కాస్ థీటా ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ కదా, ఇక్కడ ఏ స్క్వేర్ ఇక్కడ ఎలా ఉంది మనకి, ఇక్కడ ఫార్ములా ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ కాస్ స్క్వేర్ ఉంది, ఇక్కడ కాస్ థీటా ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఉంది. సో రెండు కలిపి బి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అనేసి తీసుకోవచ్చు. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అయిపోతే నెక్స్ట్ ఇక్కడ ఏబీ ఉంది మైనస్ ఏబీ అనేది మనం హోల్ స్క్వేర్ ఏబీ హోల్ స్క్వేర్, ఇది ఏబీ ఇక్కడ కూడా ఏబీ కదా. సో అందుకని చెప్పేసి మనం ఏబీ హోల్ స్క్వేర్ అనేది తీసుకోవచ్చు, కామన్ తీయచ్చు. సో మనకి ఇక్కడ ఏబీకి ఏం స్క్వేర్ లేదమ్మా. సో బై బీ కాస్ స్క్వేర్ థీటా బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. సో కాస్ ఏమవుతుందమ్మా, కాస్ స్క్వేర్ అవుతుంది కదా. సో ఏ స్క్వేర్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ బీ టు ద పవర్ ఆఫ్ 4 బీ టు ద పవర్ ఆఫ్ 4
cos square theta minus a square b square by b square cos square theta plus a square sin square theta b square cos square theta minus b square cos square theta minus a square by b square cos square theta plus a square sin square theta అనేది మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసాము. సో మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సమ్. మీరు ప్రాసెస్ అనేది కరెక్ట్గా చేస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఒకసారి మళ్ళీ కూడా సమ్ నోట్ చేసుకుని మీరు ప్రాసెస్ అనేది అప్లై చేస్తూ సమ్ చేస్తే సాల్వ్ చేస్తే సింప్లిఫికేషన్ చేస్తే ఈజీగా మీరు చేయగలుగుతారు. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.